ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని మొదటి పాఠ్యాంశమైన పోషణ పాఠ్యాంశంలో మనం 5 వీడియోలు చూసాము. ఇది కంటిన్యూషన్గా 6వ వీడియో అండి. ఈ వీడియోలో మనం పరపోషకాల్లో పోషణ అనే దాని గురించి మనం నేర్చుకుందాం. గత వీడియోలో స్వయం పోషకాలు, అదేవిధంగా కిరణజన్య సమయక్రియ, అదేవిధంగా కాంతి చర్య, నిష్కాంతి చర్య గురించి మనం నేర్చుకున్నాం. మరి ఈ యొక్క వీడియోలో పరపోషకాల్లో పోషణ ఎలా జరుగుతుందో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సజీవ ప్రపంచంలో జీవులని విభిన్న పరిస్థితుల్లో సైతం సర్దుబాటు చేసుకుంటూ జీవించడానికి వీలుగా తమ పరిసరాలతో అనుకూలతను కలిగి ఉంటాయి ఈ యొక్క జీవులనేవి. అంటే ఈ యొక్క జీవులన్నీ కూడా విభిన్న పరిస్థితుల్లో జీవిస్తాయి. జీవించి ఆ పరిసరాలతోనే సర్దుబాటు చేసుకొని మరి జీవించడానికి వీలుగా తమ యొక్క పరిసరాల్లో అనుకూలతను కలిగి ఉండడం ఈ యొక్క జీవులు చేస్తూ ఉంటాయి. అదేవిధంగా విభిన్న పద్ధతుల్లో ఈ యొక్క జీవులు అనేవి ఆహారాన్ని సేకరిస్తాయి. అంటే కొన్ని రకాల జీవులు ఒక రకంగా ఆహారం సేకరిస్తే, కొన్ని రకాల జీవులు మరో రకంగా తమకు కావాల్సిన ఆహారాన్ని సేకరిస్తాయి. అయితే సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని మనం స్వయం పోషకాలు అంటామని మొదటి వీడియోలో మనం ఆ యొక్క స్వయం పోషకాల గురించి వివరంగా నేర్చుకున్నాం. అలా సొంతంగా కాకుండా ఆహారాన్ని మరి తయారు చేసుకునేటువంటి వాటిని మనము పరపోషకాలు అంటారు. అంటే సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకునే వాటినేమో స్వయం పోషకాలని, అలా సొంతంగా ఆహారం తయారు చేసుకోలేనటువంటి వాటిని, లేదా ఆహారాన్ని తయారు చేసుకోలేనటువంటి ఆ యొక్క జీవులను మనం పరపోషకాలు అంటాము. మరి స్వయం పోషకాలుగా మనం మొక్కలను చెప్పవచ్చు, పరపోషకాలుగా జంతువులను మనం చెప్పవచ్చు. అంటే ఈ యొక్క జంతువులను కూడా పరపోషకాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే జీవులు తమ ఆహారాన్ని ఎలా పొందగలుగుతున్నాయి అంటే, జీవులు అనేవి జీవించాలంటే తమకు ఆహారం అనేది అవసరము. మరి ఈ యొక్క ఆహారాన్ని జీవులు అనేవి ఎలా పొందగలుగుతున్నాయి అనే విషయాన్ని చూద్దామండి. జీవులకు లభ్యమయ్యే ఆహార రకం, దాని అందుబాటుని బట్టి అవి ఆహారం పొందే విధానంలో, అదేవిధంగా వినియోగించుకోవడంలో అనేక పద్ధతులను అనుసరిస్తాయి ఈ యొక్క జీవులు. అంటే జీవులకు లభ్యమయ్యే ఆహారం యొక్క రకం, అంటే ఎలాంటి ఆహారం లభిస్తుంది, అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి ఆహారం, ఏ ఆహారం అందుబాటులో ఉంటాయి అనే విధాన్ని బట్టి అవి ఆహారం పొందే విధానంలో ఆహారాన్ని ఏ విధంగా పొందుతాయి, అదేవిధంగా ఆహారాన్ని ఏ విధంగా వినియోగించుకుంటాయి అనే దాంట్లో అనేక రకాల పద్ధతులు అయితే ఈ యొక్క జీవులు అనుసరిస్తాయి. దీనికి ఉదాహరణ చూసినట్లయితే మరి కొన్ని రకాల ఈస్టులు, అదేవిధంగా పుట్టగొడుగులు, అదేవిధంగా రొట్టె, బూజులు వంటి జీవులు ఏం చేస్తాయంటే శరీరం వెలుపల చిన్న చిన్న ఆహారాన్ని దాని యొక్క శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి సూచిస్తాయి. అంటే కొన్ని రకాల ఈస్టులు, అదేవిధంగా పుట్టగొడుగులు చూసినట్లయితే ఈస్టులు, అదేవిధంగా పుట్టగొడుగులు, అదేవిధంగా వీటిని మనం మష్రూమ్స్ అంటాం. అదేవిధంగా రొట్టె బూజులు లేదా బ్రెడ్ మోల్స్, దీన్ని మనము రైజోపస్ అంటాము. అదేవిధంగా మ్యూకార్ కూడా ఒక రకమైన శిలీంధ్రం కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క జీవులు అనేవి మరి ఆహారం ఎలా సేకరిస్తాయంటే, ఈ జీవులు మరి ఆహారాన్ని మరి శరీరం వెలుపల చిన్న అణువులు పెడతాయి. అంటే అవి ఆహారంగా సేకరించడానికి, అంటే శరీరంలోకి పోకముందు ఆ యొక్క శరీరం వెలుపలనే ఈ యొక్క తీసుకుంటే ఈ యొక్క ఆహారాన్ని చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఈస్టులను, పుట్టగొడుగులను, అదేవిధంగా రొట్టె బూజులను, అదేవిధంగా ఈ యొక్క మ్యూకార్ వంటి శిలీంధ్రాలను మనం ఏమంటామంటే పూతికాహారులు అంటాము. పూతికాహారులు అంటే, ఈ పూతికాహారులు ఏం చేస్తాయంటే శరీర వెలుపలనే అవి తీసుకుంటే ఆహారాన్ని చిన్న చిన్న అణువుగా విడగొట్టి శోషించడం అనేది జరుగుతుంది. కనుక వీటిని ఈ యొక్క ఈస్ట్, పుట్టగొడుగు, అదేవిధంగా రొట్టె బూజులను బ్రెడ్ మోల్డ్ మనం అంటే ఈ యొక్క పూతికాహారులు అంటాము. మరి ఇంకొన్ని రకాల జీవులు ఏం చేస్తాయంటే అతిథేయ జీవిపై ఆధారపడి
అతిథేయి జీవిపై ఆధారపడి ఆ యొక్క అతిథేయిని చంపకుండా పరాన్న జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. మరి కొన్ని రకాల జీవులు ఏం చేస్తారంటే మరి ఈ యొక్క అతిథేయి పైన అంటే వేరొక జీవి పైన ఆధారపడి జీవిస్తాయి. కానీ ఈ యొక్క జీవి వల్ల ఆ యొక్క అతిథికి ఎలాంటి నష్టమైతే జరగదు. ఇలాంటి దీన్ని మనం అంటే దీన్ని పరాన్న జీవన విధానం అంటాము. మరి ఈ యొక్క అతిథిని చంపకుండా మరి పరాన్న జీవన విధానంలో ఈ యొక్క ఆహారాన్ని సేకరిస్తాయి. ఉదాహరణ కసుకుట, అదేవిధంగా పేను, అదేవిధంగా జలగ, ఈ యొక్క బద్దపురుగు మొదలైన నుండి ఈ యొక్క జీవులనేవి పరాన్న పోషణను పాటిస్తాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బిట్స్ చూద్దాం ఒకసారి చూస్తే ఈ యొక్క ఈస్ట్ పూతికాహారులకు ఉదాహరణ. పూతికాహారులకు దాని ఏంటంటే ఈస్ట్ పూతికాహారులకు ఉదాహరణ. ఇవి శరీరం వెలుపల ఈ యొక్క ఆహారాన్ని చిన్న చిన్న అణువులు విడగొట్టి ఇవి శోషిస్తాయి. వీటిని మనం పూతికాహాలు అంటాము. వీటి ఉదాహరణ ఈస్ట్, పుట్టగొడుగు, రొట్టబూజులు. అదేవిధంగా కొన్ని రకాల జీవులు ఏం చేస్తాయంటే అతిథేయి పైన ఆధారపడి మా అతిథేయిని చంపకుండా మరి పరాన్న జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. ఇలాంటి వాటిని మనం పరాన్న జీవులు అంటాము. వీటికి ఉదాహరణ కసుకుట, పేను, జలగ, బద్దెపురుగు మళ్ళీ నుండి ఈ యొక్క జీవులన్నీ కూడా మనము పరాన్న జీవులుగా చెప్తాము. వీటి పోషణ అనేది పరాన్న పోషణను పాటిస్తాయి. పరాన్న పోషణ పాటిస్తాయి. ఇక నెక్స్ట్ పోతే మరికొన్ని జీవులు ఆహారం మొత్తాన్ని ఆ యొక్క దేహంలోకి శరీరంలోకి తీసుకొని మరి శరీరం లోపల సూక్ష్మ పదార్థాలుగా విడగొట్టబడతాయి. మరి కొన్ని రకాల జీవులు అంటే ఆహారాన్ని ఫస్ట్ శరీరంలోకి తీసుకుంటాయి. అంటే దాని దేహంలోకి తీసుకొని ఆ శరీరం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని ఆ యొక్క ఆహార పదార్థం ఉంటే చిన్న చిన్న సూక్ష్మ పదార్థాలుగా విడగొడతాయి. ఈ యొక్క సూక్ష్మ పదార్థం విడగొట్టి ఈ యొక్క ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే అంతరగ్రహణం అంటాం. ఏ గ్రహణం అండి? సూర్యగ్రహణం కాదు, అంతరగ్రహణం. మరి ఈ యొక్క అంతర్గ్రహం ద్వారా ఆహారాన్ని మరి సేకరించడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా మరి ఆహారాన్ని తీసుకోవడం, అదేవిధంగా జీర్ణం చేసుకోవడం మొదలైన అంశాలన్నీ కూడా జీవి నిర్మాణం, అదేవిధంగా పనిచేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ యొక్క జీవులనేవి ఆహారం తీసుకోవడం, అదేవిధంగా జీర్ణం చేసుకోవడం ఏంటి అనే అంశాన్ని చూసినట్లయితే మరి జీవి యొక్క నిర్మాణాన్ని బట్టి, అదేవిధంగా పనిచేసే విధానం బట్టి ఈ యొక్క ఆహారాన్ని తీసుకోవడం, అదేవిధంగా జీర్ణం చేసుకోవడం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవి 3 రకాలండి. ఏంటివి? పూతికాహారులు, అదేవిధంగా పరాన్న పరాన్నజీవులు, అదేవిధంగా మూడవది ఈ యొక్క అంతర్గ్రహం. అంటే అంతర్గ్రహం అంటే ఆహారాన్ని పూర్తిగా దేహంలో తీసుకొని ఆ తర్వాత ఆ దేహంలో చిన్న చిన్న ముక్కలు విడగొట్టి ఆ యొక్క ఆహారాన్ని జీర్ణం చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రక్రియ మనం అంటే అంతరగ్రహణం అంటాము. నెక్స్ట్ మరి ఆహారము మరి అది లభించే తేడాలు ఉండటం వలన ఆహారం యొక్క రకం అనేది ఆహారం యొక్క రకం అది మరియు అది లభించే విధానంలో తేడాలు ఉండటం వల్ల వివిధ రకాల జీవులలో జీర్ణ వ్యవస్థలు కూడా వేరువేరు ఉంటాయి. మరి అన్ని రకాల జీవులలో జీర్ణ వ్యవస్థ అనేది ఒకే రకంగా ఉండదు. మరి ఈ విధంగా పొరిఫెరాలో ఒక రకంగా జీర్ణ వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా నిడేరియాలో ఒక రకంగా ఉంటుంది. ప్లాటిహెల్మిన్స్‌లో ఒక రకంగా ఉంటుంది. నిమాటిహెల్మిన్స్‌లో ఒకటి ఉంటుంది. అదేవిధంగా అనిలిడా వర్గంలో ఒక రకంగా, ఆర్థ్రోపోడా వర్గంలో ఒక రకంగా, అదేవిధంగా మొలస్కాలో ఒక రకంగా, అదేవిధంగా ఎకనాడమిడా వర్గంలో ఒక రకంగా ఉంటుంటాయి. అదేవిధంగా సకశేరుకాలు చూసుకుంటే మరి చేపల్లో ఒక రకంగా జీర్ణక్రియ ఉంటుంది. అదే ఉభయచరాల్లో ఒక రకంగా ఉంటుంది. పక్షుల్లో ఒక రకం ఉంది. అదేవిధంగా క్షీరదాల్లో ఒక రకమైన జీర్ణక్రియ ఉంటుంది. ఎందుకు సార్ ఈ యొక్క జీర్ణక్రియ అనేది వేరు వేరు జీవుల్లో వేరు వేరుగా ఉంటుందంటే ఆహారం అంటే అది ఆహారం అంటే ఆ జీవి తీసుకునే ఆహారం యొక్క రకం అంటే ఎలాంటి రకాన్ని ఆహారం తీసుకుంటుంది. మరి ఈ యొక్క ఆహారం అనేది దానికి ఏ విధంగా లభిస్తుంది అనే విధానాన్ని అనుసరించి ఈ యొక్క రకరకాల జీవులలో మరి రకరకాల జీర్ణ వ్యవస్థలనేవి వేరువేరుగా ఉండటం అనేది జరుగుతుంది. మరి ఒక్కొక్క దాంట్లో ఎలా ఉందో ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏకకణ జీవి అయినటువంటి అమీబాలో ఏకకణ జీవి ఏంటి? దీన్ని మనం అమీబా అంటామండి. ఏకకణ జీవి ఈ యొక్క అమీబాలో మరి ఆహారం అనేది శరీర ఉపరితలం నుండి సేకరించబడుతుంది. ఈ యొక్క అమీబా వంటి ఏకకణ జీవుల్లో ఏమొస్తుందంటే ఆహారం అనేది శరీరం యొక్క ఉపరితలం అంటే ఇది అమీబా అనేది ఏకకణం కాబట్టి దాన్ని ప్రత్యేకించి నోరు, దంతాలు అట్లాంటివి ఉండవండి. కాబట్టి ఈ యొక్క ఆహారం అనేది మరి శరీరం యొక్క ఉపరితలం నుండి సేకరించబడుతుంది. అది క్రమేపీ జీవులలో సంక్లిష్ట పెరిగే కొలది
వివిధ రకాల భాగాలు అదేవిధంగా ప్రత్యేక వినియోగించడానికి అనువుగా మార్పు చెందుతాయి. మరి అమీబాలు మరి ఆ శరీరం ఉపరితలం నుండి ఆహారం సేకరించబడుతుంది. మరి ఈ యొక్క ఆహార యొక్క ఉపరితలం నుండి మరి క్రమేపీ రకరకాల ఈ జీవుల యొక్క సంక్లిష్ట పెరిగే కొలది రకరకాల భాగాలనేవి మరి ఈ యొక్క చెప్పినటువంటి ఈ జీవుల్లో అభివృద్ధి చెందడం వల్ల మరి వాటి యొక్క సంక్లిష్టత పెరిగి వివిధ రకాల ప్రత్యేకమైన అవయవాలనేవి అంటే ప్రత్యేకమైన విధులు నిర్వర్తించడానికి అనువుగా ఈ యొక్క అవయవాలనేవి ఈ మార్పు చెందడం అనేది జరుగుతుంది. మరి ఉదాహరణకు అమీబా ఆహార సేకరణ కొరకు ఏమంటే శరీర ఉపరితలం నుండి వేళ్ళ వంటి మిథ్యా పాదాలు ఏర్పాటు చేసుకుంటుంది. ఉదాహరణ చూసినట్లయితే ఈ యొక్క ఆహార సేకరణ అమీబా వంటి ఏంటండి ఈ యొక్క అమీబా వంటి మరి అమీబా ఏం చేస్తుందంటే ఆహార సేకరణ కొరకు ఏం చేస్తుందంటే శరీర ఉపరితలం నుండి చూడండి ఇవి వేల ఉంటాయన్నమాట వీటిని ఈ యొక్క వేల వంటి ఈ విధంగా బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా వేల వంటి నిర్మాణాలను వీటిని మనం అంటే మిథ్యాపాదాలు అంటాం. వీటిని మనం ఈ యొక్క మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ మిథ్యాపాదాలు ఏం చేస్తుంటే ఈ మిథ్యాపాదాలు ఆహారం చుట్టూ ఆవరింపజేసి మరి ఆహారపు రిక్తిగా మారుస్తుంది. మరి ఈ యొక్క ఆహార రిక్తికలో సంక్లిష్ట ఆహార పదార్థాలు అనేవి సరళ ఆహార పదార్థాలుగా విడగొట్టి తర్వాత ఈ యొక్క అమీబా యొక్క కణద్రవ్యంలోకి వ్యాపనము చెందుతాయి. తర్వాత ఈ యొక్క జీర్ణం కాని పదార్థాన్ని మన కణం యొక్క ఉపరితలం నుండి మన బయటికి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆ ఒక్క కణమే ఈ యొక్క మిథ్యా పదార్థాల ఆహారం సేకరించి జీర్ణమయ్యి జీర్ణం కానిటువంటి ఆహార పదార్థాలు మళ్ళీ జీర్ణ పదార్థాన్ని శరీరం యొక్క ఉపరితలం నుండి బయట పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఇది అమీబాలో జరిగినటువంటి జీర్ణ క్రియ. నెక్స్ట్ ఏం చూస్తారంటే మరి పారామీషియంలో ఎలా జరుగుతుందో చూద్దామండి. ఈ యొక్క పారామీషియం అనేది కూడా ఏకకణ జీవి అండి. పారామీషియం కూడా ఏకకణ జీవి. మరి ఏకకణ జీవి అయినటువంటి ఈ యొక్క పారామీషియం అనేది ఈ యొక్క కాలిచెప్పు ఆకారంలో ఉంటుందండి. కాలిచెప్పు ఆకారం కాబట్టి దీన్ని ఏమంటుంటే స్లిప్పర్ స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ ఏమంటుంది మనం స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ అంటాం మనం. దీన్ని మనం ఈ యొక్క పారామీషియం ఎందుకు సార్ అంటే ఈ యొక్క పారామీషియం అనేది చెప్పు ఆకారంలో ఉంటుంది. అందులో దీన్ని స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ అంటాం. ఇది కూడా ఏకకణ జీవిగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ అయితే ఈ యొక్క పారామీషియంలో ఒక ప్రత్యేక స్థానం నుండి ఆహారం గ్రహించబడుతుంది. పారామీషియంలో ఆహారాన్ని గ్రహించడానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మరి ఈ యొక్క ప్రత్యేకమైన స్థానం నుండి ఆహారం అనేది సేకరించబడుతుంది. ఇకపోతే ఈ యొక్క పారామీషియం యొక్క శరీరం అంతా కూడా మరి వ్యాపించి శైలికలు అనేవి ఉంటాయండి. శైలికలు ఉంటాయి. ఈ శైలికల కదలిక వలన ఆహారం ఏంటంటే ఆ యొక్క ప్రత్యేక స్థానాన్ని అంటే ఏదైతే ప్రత్యేక స్థానాన్ని ఆహారం గ్రహించబడుతుందో ఆ యొక్క ప్రత్యేక స్థానాన్ని ఈ యొక్క శైలికల కదలిక వల్ల ఆ యొక్క ప్రత్యేక స్థానాన్ని ఈ యొక్క ఆహారం అది చేరుకుంటుంది. అక్కడి నుండి శరీరం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆ భాగాన్ని మనం అంటే కణముఖము అంటే కణముఖం ద్వారా ఏమంటే ఆహార సేకరణ జరుగుతుంది. అంటే కణముఖం ద్వారా ఆహార సేకరణ జరుగుతుంది. ఇక్కడ అమీబాలో మరి మిథ్యాపాల ద్వారా ఆహార సేకరణ జరిగితే మరి అదే ఏకజీవి పారామీషియంలో ఆహార సేకరణది కణముఖము అనేటువంటి ప్రత్యేకమైన ద్వారా ఈ యొక్క ఆహారం అనేది మరి పారామీషియం యొక్క దేహంలోకి శరీరంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది పారామీషియం అనేటువంటి పోషణ చూడండి. ఈ యొక్క పారామీషియం పైన ఈ విధంగా సన్నం ఉంటుంది. ఇవన్నీ శైలికలు అనేవి. ఈ యొక్క శైలికలు అనేవి కదలిక ద్వారా ఈ యొక్క శైలిక కదలిక ద్వారా ఈ యొక్క ఆహారం అనేది ప్రత్యేకమైన స్థానం ఏంటి మరి ఒక కణముఖం ఉంటుంది. ఇక్కడ ఉందండి. ఇక్కడ కణముఖం ఉంది. ఈ యొక్క కణముఖాన్ని చేరుకుంటుంది. ఈ కణముఖం ద్వారా మరి ఆహారం వెళ్ళిపోయి అక్కడ ఆహారం అనేది జీర్ణ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పారామీషియంలో ఆహార సేకరణ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే కస్కుట వెరీ ఇంపార్టెంట్ అండి. కస్కుట ఇది ఆల్రెడీ ఒకసారి మన వీడియో చెప్పడం జరిగింది. దీని కస్కుటను మనం బంగారు తీగ అంటాము. రైట్. మరి ఈ యొక్క కస్కుట అనేది ఈ యొక్క బంగారు తీగ అనేది మరి కస్కుట ప్రజాతి చెందినటువంటి జీవి అండి. మీ బంగారు తీగ అనేది కస్కుట ప్రజాతి చెందిన జీవి. మరి దీనికి ఎలాంటి ఆకు లేకుండా తీగలుగా చుట్టుకుంటూ పెరిగే పత్రరహిత పరాన్నజీవ మొక్క. ఈ యొక్క కస్కుటలో ఆకులు అనేవి మరి నులి తీగలుగా మార్పు చెంది ఈ తీగలు అనేవి చుట్టుకుంటూ ఉంటుంది. ఈ యొక్క బంగారు తీగల ఈ కస్కుట అనేది పత్రరహిత పరాన్నజీవ మొక్క. యాక్చువల్గా మొక్క అంటే కిరణజన్య సంయోగం జరుపుకోవాలి, ఆహారం తయారు చేసుకోవాలి. కానీ ఈ కస్కుట అనేది పరాన్నజీవ మొక్క పత్రరహిత అంటే ఈ పత్రం అనేది తీగలుగా మారుతుంది. ఈ పత్రం అనేది లోపించి ఉంటుంది. అంటే పత్రం అనేది మార్పు చెందుతుంది తీగలుగా. మరి ఈ యొక్క
కస్కుట అనేది పరాన్నజీవ మొక్కగా మనము చెప్పొచ్చు. మరి ఈ కస్కుట అనేది మరి ఏ మొక్క సార్ అంటే, ఈ కస్కుట అనేది ద్విదళ బీజాలు చెందినటువంటి మొక్కగా చెప్పొచ్చండి. ద్విదళ బీజ మొక్కగా మనం ఈ కస్కుట అని చెప్పవచ్చు. రైట్. ఇక ద్విదళ బీజాల్లో ఈ యొక్క వర్గీకరణలు చెప్పినప్పుడు ద్విదళ బీజాల్లో కొన్ని రకాల వర్గీకరణలో కొన్ని కుటుంబాల నుండి ఆ కుటుంబం అంటే ఫ్యాబేసి, సిస్సాల్పినేసి, మైమోజేసి అదేవిధంగా అదేవిధంగా రకరకాల మరి రకరకాల కుటుంబం ఉంటాయి. ఈ కుటుంబంలో ఒక కుటుంబం అంటే కన్వాల్వ్ అంటే ఒక కుటుంబం అండి. ఈ కన్వాల్వ్ కుటుంబం కూడా ద్విదళ బీజాలు చెందినటువంటి ఒక కుటుంబాన్ని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఈ కన్వాల్వ్ కుటుంబానికి చెందినది ఈ యొక్క బంగారు తీగ అని పిలువబడే అంటే ఈ యొక్క కస్కుట మొక్క. కన్వాల్వ్స్ కుటుంబం. అంటే కన్వాల్వ్‌లు లేసేటువంటి ఈ యొక్క కుటుంబానికి ఇంకో మొక్కుంది. దాన్ని మనం సాధారణంగా మనం నీళ్లు చూస్తాం. నీటిలో చూస్తాం. దాన్నంటే తూటి ఆకు ఇది మనం అంటాం. దీన్ని మనం తూటి కూర అంటాము. ఏమంటే తూటి కూర అంటాం. మన పల్లెటూరులో ఈ యొక్క నీళ్ళలో పై పెరుగుతుంది. ఈ యొక్క తూటి కూరకి మరి గంట ఆకారం ఉన్నటువంటి మరి ఎలా ఉంటదండి? వంకాయ కలర్‌లో అంటే వంకాయ కలర్‌లో ఉన్నటువంటి మరి ఫ్లవర్స్ అయితే మనం చూస్తుంటామండి. ఇది తూటి ఆకు అంటాము. ఈ యొక్క తూటి ఆకు లేదా తూటి కూర అనేది నీళ్ళలో ఉంటుంది. ఇది కూడా కన్వాల్వునేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కగా మనం చెప్పొచ్చు. ఇవి కన్వాల్వునేసి అనేది ద్విదళ బీజాలు చెందినటువంటి ఒక మొక్క, ఒక కుటుంబంగా చెప్పవచ్చును. అయితే ఈ కుటుంబం చెందే ఈ యొక్క బంగారు తీగ. రైట్. ఈ యొక్క బంగారు తీగ లేదా కస్టర్డ్ అనే ప్రజాతిలో సుమారు 170 రకాల తీగ మొక్కలున్నాయండి. ఈ యొక్క కస్కుడ ప్రజాతిలో ఎన్నున్నాయి సుమారుగా 170 రకాల తీగ మొక్కలున్నాయి. ఈ యొక్క కస్కుడ ప్రజాతి మొక్కలన్నీ కూడా తీగ మొక్కలే. అంటే వీటిలో పత్రహరితం అనేది తీగలుగా చుట్టుకుంటుంది. ఇవి పరాన్నజీవులుగా ఉండడం ఈ యొక్క కస్కుట లేదా బంగారు తీగ అనేది. రైట్. ఈ యొక్క తీగ మొక్కలనేవి ప్రపంచవ్యాప్తంగా ఈ తీగ మొక్కలు ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ అదేవిధంగా ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యాపించున్నాయండి. ఈ యొక్క తీగ మొక్కలు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే 170 ప్రజాతులు అనేవి సమశీతోష్ణ అదేవిధంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ బంగారు తీగని మనము బంగారు తీగ లేదా రాడార్ అని పిలువబడే ఈ మొక్కలో పత్రహరితము ఉండదు. ఎందుకు ఉండదు సార్ అంటే ఇక్కడ పత్రాలు లేవు. ఎటుపోయినా సరే అంటే ఈ యొక్క పత్రాలనేవి తీగలుగా చుట్టుకుంటూ ఎగబ్రాకుతుంది కాబట్టి ఈ యొక్క పత్రాలు అనేవి తీగలుగా అంటే నులి తీగలుగా మారడం జరిగింది. ఇక అందువల్ల పత్రాలు లేపడం వల్ల ఈ మొక్కల్లో పత్ర హరితం అనేది ఉండదు. అందువల్ల ఈ యొక్క బంగారు తీగని మనము రాడార్ అని పిలుస్తాము. లేదా బంగారు తీగ అన్నా, కస్కుట అన్నా, రాడార్ అన్నా ఒకటే. ఈ యొక్క బంగారు తీగ లేదా రాడార్ అని పిలువబడే ఈ యొక్క మొక్కలో పత్రహరితం అనేది ఉండదు. ఎందుకంటే పత్రాలు ఉండవు. ఈ పత్రాలనేవి నుళ్ళు తీగల మార్పు చెందినవి కాబట్టి వీటిలో పత్రాలు ఉండవు. పత్రాలు ఉండవు కాబట్టి పత్రాల్లో ఉండేటువంటి హరిత రేణువులు పత్రహరితం కూడా ఉండదు. అందువల్ల ఈ యొక్క బంగారు తీగల రాడార్‌లో పత్రహరితం అనేది ఉండదు. నెక్స్ట్ మరి కస్కుట రిఫ్లెక్సాలో చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుంది. ఇంకొక ప్రజాతి ఉందండి. ఇంకొక ప్రజాతి ఏంటంటే కస్కుట రిఫ్లెక్సా. ఏంటిది? కస్కుట రిఫ్లెక్స్. దీంట్లో చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుంది. చాలా తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుంది. ఇది చూసకాల ద్వారా లేదా ఆస్టోరియా ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. అంటే దీనిలో పత్రహరితం ఉన్నా సరే ఇది ఈ ఆహారాన్ని తయారు చేయదు. అంటే కిరణజన్య సమీకరణ జరపదు. మరి ఎలా ఆహారం సేకరిస్తుంటే ఈ కస్కుట రిఫ్లెక్సాలో మరి చూసకాలు అనేవి ఆస్టోరియా అటువంటి వేళ్ళ వంటి నిర్మాణం ఉంటాయి. ఈ యొక్క ఆస్టోరియాల ద్వారా ఆహారాన్ని సేకరించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆస్టోరియాలు అనేవి ఎలా ఉంటుందంటే వేళ్ళ మాదిరిగా ఈ విధంగా సన్నగా వేళ్ళ మాదిరిగా ఉండి అతిదేయి కణజాలం చొచ్చుకొని పోతాయి. ఈ విధంగా కనుక ఈ విధంగా ఈ యొక్క అధ్యయనం మొక్కనుకోండి. ఈ మొక్కలకు ఈ విధంగా చొచ్చుకొని పోవడం జరుగుతుంది. ఈ విధంగా చొచ్చుకొని పోతాయి. ఒక్కొక్కసారి అతిథిని కూడా చంపేస్తాయి. ఏ మొక్కలండి? కస్కుట రిఫ్లెక్సా. చూడండి ఒకసారి. కస్కుట రిఫ్లెక్స్ అనేది తక్కువ మొత్తంలో పత్రహరితం ఉంటుంది గానీ ఆహారాన్ని తయారు చేయదు. మరి ఏం చేస్తారంటే ఇది చూసుకాలు అనబడేటువంటి ఈ యొక్క ఆస్టోరియా ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. ఈ యొక్క ఆస్టోరియాలు ఎలా ఉంటాయి అంటే వేళ్ళ మాదిరిగా ఉంటాయి. ఈ యొక్క వేళ్ళ మాదిరిగా ఉంటే ఈ యొక్క ఆస్టోరియాలు
అతిదేయి కణజాలం అంటే వేరొక మొక్క యొక్క కణజాలంలోకి చొచ్చుకొని పోయి మరి చొచ్చుకొని పోతాయి. మరి ఇక ఒక్కొక్కసారి ఈ యొక్క అద్దెని కూడా చంపివేస్తాయి. ఈ యొక్క కస్కుడైన రిఫ్లెక్స్ అనేటివి. రైట్. మరి కాండము సన్నగా, పొడవుగా, నారింజ లేత లేదా లేత గులాబీ రంగు. మరి ఈ యొక్క కాండము ఎలా ఉంటుంది సార్ అంటే, ఈ యొక్క రాడార్ యొక్క కాండం ఎలా ఉంటుంది అంటే సన్నగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ యొక్క రాడార్ యొక్క కాండము అంటే రాడార్ అంటే ఏంది? కస్కుడ యొక్క. దీని యొక్క కాండం అనేది సన్నగా, అదేవిధంగా పొడవుగా, అదేవిధంగా నారింజ లేత గులాబీ లేదా పసుపు అండి. ఈ యొక్క కాండం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క కస్కుడ యొక్క కాండం ఎలా ఉంటుందంటే సన్నగా, పొడవుగా, నారింజ, లేత గులాబీ, పసుపు లేదా గోధుమ రంగులుగానే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క రాడార్ పుష్పాలు అనేవి బొడిపల రూపంలో గుంపులు గుంపులుగా ఉంటాయి. ఈ రాడార్ లేదా బంగారు తీగ అనేది కాండం ఎలా ఉంటుంది సార్ అంటే, బంగారు తీగ యొక్క కాండం అనేది సన్నగా, పొడవుగా, మరి నారింజ, అదేవిధంగా లేత గులాబీ లేదా పసుపు, గోధుమ రంగులో ఉంటుంది. ఈ యొక్క రాడార్ లేదా బంగారు తీగ లేదా కస్కుట యొక్క కాండం. ఈ యొక్క కస్కుట యొక్క పుష్పాలు లేదా రాడార్ యొక్క పుష్పాలు లేదా బంగారు తీగ యొక్క పుష్పాలు ఎలా ఉంటాయంటే బొడిపల రూపంలో గుంపులు గుంపులుగా ఉంటాయి. ఎలా ఉంటాయి సార్ అంటే బొడిపల రూపంలో గుంపులు గుంపులుగా ఉంటాయి. ఈ యొక్క పత్రాలు అనేవి సన్నటి పులుసులు మాదిరిగా ఉంటాయండి. ఈ యొక్క రాడార్ లేదా కస్కుటల పత్రాలు ఏమిటండి సన్నటి పొలుసులు మాదిరిగా ఉండి క్షీణించి ఉంటాయి. పత్రాలు అనేవి సన్నటి పొలుసులు ఉండి క్షీణించి ఉంటాయి. మరి ఈ యొక్క పత్రాలు ఎలా ఉంటాయి సార్ అంటే పసుపు లేదా తెలుపు రంగులో మరి ఆకర్షణ ఉంటాయి. మరి ఆకర్షణ పత్రాలు 2 తమ్మెలు కలిగి గంట ఆకృతిలో ఉంటాయండి. ఈ యొక్క ఆకర్షణ పత్రాలు ఎన్ని ఉంటాయో 2 తమ్మెలు ఈ విధంగా ఇదొక తమ్ము, ఇది తమ్ము ఈ విధంగా గంట గంట ఆకృతిలో ఉంటాయి. ఈ యొక్క రాడార్ యొక్క ఆకర్షణ పత్రాలు. రాడార్ అంటే ఏంటి? కస్కుట. కస్కుట ఏంటండి? బంగారు తీగ. అంటే బంగారు తీగ యొక్క కాండమేమో సన్నగా, పొడవుగా, నారింజ రంగు, గులాబీ, లేత పసుపు రంగు, గోధుమ రంగు ఉంటే పుష్పాలనేవి మరి బుడపల రూపంలో ఉండి గుంపులు గుంపులుగా ఉండి మరి సన్నటి పొలుసులు వలె ఈ యొక్క ఆకులు ఉంటాయి, క్షీణించుంటాయి. అదేవిధంగా పసుపు, అదేవిధంగా తెలుపు రంగులో మరి ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఈ ఆకర్షణ పత్రాలు అనేవి 2 తమ్ములను కలిగి ఉండి గంట ఆకారం ఉంటాయి. అంటే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క కస్కుడ యొక్క పుష్పము అనేది లేదా రాడార్ యొక్క పుష్పం అనేది లేదా బంగారు తీగ యొక్క పుష్పం అనేది 2 తమ్ములను కలిగి ఉండి ఈ యొక్క ఆకర్షణ పత్రాలు 2 తమ్ములు కలిగి ఉండి గంట ఆకృతిలో ఉంటాయా? గంట ఆకృతి. రైట్. మీరు ప్రశ్న అడగొచ్చు. బంగారు తీగలోని పుష్పాలు ఏ ఆకారంలో ఉంటాయంటే గంట ఆకారంలో ఉంటాయి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే రాడార్ విత్తనం మొలకెత్తినప్పుడు అంటే రాడార్ అంటే కస్కుట. కస్కుట అంటే బంగారు తీగ. ఈ యొక్క బంగారు తీగ, రాడార్ లేదా కస్కుట విత్తనం మొలకెత్తినప్పుడు అంటువేరు ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ విత్తనం మొలకెత్తుందో ఈ యొక్క అంటువేరు ఏర్పడుతుంది. తరువాత సన్నటి పొడవైన కాండము మరి సర్పిలాకారంలో ఎదుగుతూ సన్నని పొడవైన కాండం సర్పిలాకారం ఎదుగుతూ అతిదేయి మొక్కను చేరే వరకు పెరుగుతుంది. ఎక్కడైతే అద్దె ఉందో అదే మొక్క చేరే వరకు పెరుగుతుంది. తర్వాత అతిదేయి కాండాన్ని పెనవేసుకొని అద్దె కాండాన్ని మరి ఈ విధంగా పెనవేసుకొని హాస్టోరియాలను ఏం చేస్తుంటే కాండంలోకి చూపిస్తుంది. ఈ యొక్క హాస్టోరియాలు అద్దె నుండి నీటిని మరియు ఈ యొక్క పోషక కణజాలం నుండి పోషక పదార్థాలను అంటే దారు నుండేమో అద్దె యొక్క దారు నుండి మరి దారు నుండి నీటిని అదేవిధంగా పోషక కణజాలం నుండి పోషక పదార్థాలను సేకరిస్తాయి ఈ యొక్క ఆస్టోరియాలు. అంటే ఇక్కడ ప్రధానంగా రాడార్ లేదా కస్కుట లేదా బంగారు తీగలో ఈ యొక్క ఆస్టోరియాల ద్వారా అతిథేయి నుండి ఈ యొక్క దారు నీటిని అదేవిధంగా పోషకం నుండి ఈ యొక్క పోషక పదార్థాలు గ్రహించి ఆ యొక్క జీవులనేవి జీవించడం అయితే జరుగుతుంది. ఇది మొక్కల్లో పోషణ. రైట్. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి మానవుని జీర్ణ వ్యవస్థ. మానవ జీర్ణ వ్యవస్థ గురించి మరొక వీడియోలో క్లియర్‌గా నేర్చుకుందామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.